హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? టుడే స్పెషల్ వంకాయ ఎండు చేపల కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందిగా. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఎండు చేపల్ని నీళ్ళలో వేసుకొని ఒక 2 సార్లు అయితే శుభ్రంగా కడిగి తీసుకోవాలి. నేను ఇక్కడ చిన్న చేపల్ని తీసుకున్నాను. మీరు మీకు అవైలబుల్ లో ఉన్న చేపలను అయితే తీసుకోవచ్చు. చక్కగా ఇలా కడిగేసుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకుని అందులోకి నూనె పోసుకుని నూనె వేడైన తర్వాత అందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపల్ని వేసుకుని ఇలా లైట్ అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి అయితే తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకుని పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగానే వంకాయ ముక్కల్ని కట్ చేసి ఉప్పు నీళ్ళలో అయితే వేసుకున్నాను. ఆ వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకొని దానిపై మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న చేపల్ని వేసుకొని మరొకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టుకుని సిమ్ లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకొని దించేసుకున్నారంటే కనుక ఎమ్మి ఎండు చేపల వంకాయ కర్రీ రెడీ.